भगवान की नेति मत देशाधीशुडनु विराट नामुंडल विनरा 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 नेति मत देशाधीशुडनु काटिनेर दयसादनुల గుడి కోటల గోడల వీటెదరా నేతి మత దేశాధీశుడను విరాట్ నాముండలు వినరా నేతి మత దేశాధీశుడను శ్రీమతియు సాధీమణి అయినా కృష్ణనాథాంగియురా శ్రీమతియు శ్రీమణియైనా కృష్ణనాథాంగియురా శ్రీమతియు శ్రీమణి అయినా శ్రీమంతుడ బల్లేయో వంతుడ కామకోటి సుందరుడనురా శ్రీమంతుడ బల్లేయో వంతుడ కామకోటి సుందరుడనురా శ్రీమంతుడ బల్లేయో వంతుడ నరని మధుర పరిధాముడైన శ్రీ హరిపదమును కలిగిస్తునురా నేతి మత దేశాధీశుడను విరాట నాముండలు వినరా నేతి మత దేశాధీశుడను కనుముదనాలకు కలమునకు పురితముతో గోలెల్లెదరా నేతి మత దేశాధీశుడను విరాట నాముండలు వినరా 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 నేతి మత దేశాధీశుడను అయ్యా అయ్యా రాజా ప్రభు నీ యొక్క నామధేయము ఈ కూర్చున్న సభవారికి నీ సవిస్తారము నీ వృత్తాంతం అంతయు నీ నిజయము నాయన. నేను మత్స్యదేశం పరిపాలించే విరాట మహారాజు. అవును. నా అర్ధాంగి సురిష్ణాదేవి, నా కుమారుడు ఉత్తరుడు, కుమార్తె ఉత్తరాంగిదేవి. మరి ఎల్లెల్లున్నావు నాయన? నేను సభస్థలమునకు వెళ్తుంది. అలాగే వెళ్ళము కదా. జయ జయ శ్రీకృష్ణ జగమేల్ రామ జయ జయ శ్రీకృష్ణ జయమేల్ వాసుదేవ. जय श्री मुरली कृष्ण भगवान की सुंदरी ने सुदीष्टनम्म मंदया नामराजिनम्म सुंदरी ने सुदीष्टनम्म మందయా నామరాజినమ్మ సుందరీ నే సుదీష్టనమ్మ मंदया नामराजिनम्म सुंदरी ने सुदीष्टनम्म మందయా నామరాజినమ్మ సుందరీ నే సుదీష్టనమ్మ ఓటిలో నా తాటెవరమ్మ ఓటిలో నా తాటెవరమ్మ నాటకాకి రవాసినమ్మ ఓటిలో నా తాటెవరమ్మ ఆటగాకి రవాసినమ్మ ఓటిలో నా సాటెవరమ్మ మధురబాద మందిరమ్మ మధురబాద మందిరమ్మ శ్రీసునామని రైతులమ్మ మధురబాద మందిరమ్మ కృష్ణమని చెందించునమ్మ మధురమాత మందిరునమ్మ సుందరి నే సుదీష్టనమ్మ సుందరి నే సుదీష్టనమ్మ మందయా నామరాణినమ్మ సుందరి నే సుదీష్టనమ్మ మందయా నామరాజినమ్మ సుందరీ నే సుదీష్టనమ్మ మందయా నామరాణినమ్మ సుందరి నే సుదీష్టనమ్మ మందయా నామరాజినమ్మ సుందరీ నే సుదీష్టనమ్మ సుందరి నే సుదీష్టనమ్మ మందయా నామరాణినమ్మ సుందరి నే సుదీష్టనమ్మ మందయా నామరాజినమ్మ సుందరీ నే సుదీష్టనమ్మ ఓహో చెలి నీ యొక్క నామధేయం కూర్చున్న సభవారులకి నీ సవిస్తారం అంతా వినజేయము తల్లి. ఓ చెలియా నా నామము సుదీష్టాదేవి అని అంటారు. అవును. మాది మధ్యదేశము. నా భర్త విరాటరాజు. నాకు కుమారుడు గలడు ఉత్తరుడు. అవును. నాకు కుమార్తె ఉత్తర కుమారి. అవును తల్లి మరి వెళ్తున్నావు నువ్వు? నేను నా భర్త వద్ద వెళ్తున్నా. అంతపురంకి వెళ్తున్నారా? అంతపురం నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావేమయ్యా నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా
అన్నంతలో పాండవులు వరుసగా నొకరు ఈ యొక్క విరాట మహారాజుకు వచ్చి ఉండేవారు. పాండవులు మన గుమ్మం ముందుకు ఎవరు వచ్చి ఉన్నారు, వాళ్ళని సెలవిస్తావా రమ్మంటారా స్వామి? అటులే రమ్మను. ఈ రాజుగారు ఉన్నారా? అవును కదా, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడా? అవును రమ్మన్నారు కదా. రాజా ఇది ఏ వందనములు కదా. చల్లగా వర్ధిల్లు. వినుము వీరాట్ రాజా నీవు, వినుము వీరాట్ రాజా నీవు, మనవి ఒకటి చిత్తాగించు. 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 వినుము వీరాట్ రాజా నీవు, కరుతంగం గొప్పనయును మన తరపున కరుణించెదరు. వినుము వీరాట్ రాజా నీవు, మనవి ఒకటి చిత్తాగించు. వినుము వీరాట్ రాజా నీవు, భూతదాయ మహిమాటంకు, భూతదాయ మహిమాటంకు, పూజలు వినగానింటి. భూతదాయ మహిమాటంకు, పూజలు వినగానింటి. నీతి శాస్త్రములు చెప్పుతూ నీ సన్నిధులుండు వాడా. వినుము వీరాట్ రాజా నీవు, మనవి ఒకటి చిత్తాగించు. వినుము వీరాట్ రాజా నీవు, దయగాల వాడవలుచు, దయగాల వాడవలుచు, ధర్మరాజు సగుడాలయ్యా. దయగాల వాడవలుచు, ధర్మరాజు సగుడాలయ్యా. దయగాల వాడవలుచు. మహారాజా, నన్ను కంకుబట్లు అని అంటారు. నేను ఆ ధర్మరాజు వద్ద పాచికలాడుకుంటూ పురాణాలు చెప్పుకుంటా ఉండేవాడను. ఇప్పుడు ఆ ధర్మరాజు ఆ యొక్క లంకా ఇంటిలో చనిపోయినారు. అందుకని ఇటు తిరుగుకుంటూ 1 సంవత్సరం పాటు మీ యొక్క ఆశ్రమంలో ఉండేవాడను. నీ వద్దనే ఉండను కదా, పురాణాలు చెప్తారు కదా. కంకుపట్టు. అలాగే నీకు పాండవులకు ఏ విధంగా అయితే చెప్పినావో నాకు అదే విధంగా చెప్తూ సలహాలు ఇచ్చుకుంటా ఉండుము. సరే మహారాజా, ఉండగలను 1 సంవత్సరం. ధర్మరాజనా? జయ జయ వాసుదేవ జగమేల పరంధామ, 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 వసుదేవ కుమార ఘననీల మేఘశ్యామ, వసుదేవ కుమార ఘననీల మేఘశ్యామ. మహారాజానికి ఏ వందనం. విరాట్ మహారాజా, మా దర్బార్ ముందు ఎవరు వచ్చి ఉన్నారు, వారికి సెలవిస్తారని మేము కలుస్తాను. అటులనే రమ్మను. అలాగే రాజా మీకు ఏ వందనములు. వర్ధిల్లు. పంటల వాడను నేను, పలలంటను వాడను నా 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 పంటల వాడను నేను, వంతుగలము తోడను భగవంతులలో పంటల వాడను నేను, పలలంటను వాడను నా పంటల వాడను నేను, పలలంటను వాడను నా పంటల వాడను నేను, పలలంటను వాడను నా
ఇచ్చినారు. ఇంతవరకు నేను యొక్క పాండవుల దగ్గర వంట చేసినాను. మీ దగ్గర ఒక్క సంవత్సరం మాత్రమే వంట చేస్తాను. ఎక్కువను ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ధనదాదాలు ఇచ్చా కానీ ఉండువాను కాదు. ఒక సంవత్సరం నేను నాకు సెలవిచ్చిననే ఉండేది కాదన్నా వేరే మహారాజు మంది తెలియదు. నాకు ఆ రాజులు ఎందరో ఆహ్వానం పంపి ఉన్నారు, కానీ నీ వద్దకే వచ్చి ఉన్నాను. ఏమందు మహారాజా? ఆహా వదనుడా, నీవు అక్కడే మా వంటశాలలో ప్రవేశించి నీ రుచికరమైన వంటకాలను మాకు రుచి చూపించి మమ్మల్ని ప్రసన్నంగా గావించు. అద్భుతంగా వంట చేస్తాను నేను. రాజా మరి ఎవరో వచ్చి ఉన్నారు చూస్తే సగం అటు సగం ఇటు ఉంటాయి. మరి రమ్మని అంటారు అయ్యగారు. రమ్మను తల్లి ఉంది, మరి ఏం చేస్తుందో రమ్మంటున్నాం తల్లి. నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను కరముక్కుల సంగీత కలల మారితేరినాడ నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను నామధేయుడను నేను, నరనాయక బృహన్నలను రాజమర్య, నేను బృహన్నలనే వాడను. నేను మీ యొక్క అమ్మాయిలకు కానీ ఎవరికైనా కానీ నృత్య జ్ఞానములు నేర్పుకుంటూ సంగీతం నేర్పుకుంటూ ఉండేదని కదా. ఆహా బృహన్నల అటువైపు నా కుమార్తె అయిన యుద్ధకు నృత్య సంగీతము నేర్పుతూ ఉంటుంది. అదే కదా. మహారాజానికి మరి ఎవరో వచ్చి ఉన్నారు. ఏంది ఇక్కడికి వెళ్ళి మహారాజానికి ఇదే వందనములు. అస్య శిక్షకుడ నేను అడవిలో నామగ్రంథిని, 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 అస్య శిక్షకుడ నేను విశ్వబాలక నేను నీ వద్ద వస్తాను, అస్య శిక్షకుడ నేను అడవిలో నామగ్రంథిని, అస్య శిక్షకుడ నేను అడవిలో నామగ్రంథిని, అస్య శిక్షకుడ నేను అడవిలో నామగ్రంథిని, అస్య శిక్షకుడ నేను. మహారాజా గారికి ఇదే వందనములు. ఆహా స్వామి, మీ వద్ద అశ్వదళాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయట. వాటికి శిక్షణ ఇచ్చడానికి నేను మీ వద్ద పని కల్పించుకోవడానికి వచ్చినాను. మాకు ఒక సంవత్సరం నీ దగ్గర పని చేయడానికి నీ అశ్వములకు శిక్షణ ఇచ్చేదని. ఓహో అట్లే దామగాంధీ, నువ్వు మా అష్టముల కోశాధికారం అంతయు నీకే అప్పచెప్తుంది. సరే మంచిగా శిక్షణ ఇవ్వు. సరే మహారాజా, అట్లే రాజా మళ్ళా ఎవరో వస్తున్నారంటే ఉండరు ఇక్కడ అంతా చెప్తారు. మా రాజా కానీ తంతి పాలకుండనంచు తరుపసులగా జలాను, తంతి పాలకుండనంచు తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను తరుపసులగా జలాను, తంతి పాలకుండనంచు తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను మంత్రివారి ఆలోచన మమత తోడ చేసేదాను, మంత్రివాలకుడ నేను తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను మంత్రివారి ఆలోచన మమత తోడ చేసేదాను, మంత్రివాలకుడ నేను తరుపసులగా జలాను, తంతి పాలకుండ నేను. ఓ విరాట్ రాజా, మీ దగ్గర పశువులు బాగున్నాయని వినబడ్డది. ఒక సంవత్సరం పశువులు కాపడానికి మీ ఇంటికి వచ్చిన కదా, ఒక సంవత్సరం పశువులు కాస్తా. ఆహా అప్పుడు అటులనే మంచి మంచి ఆలోచించడం చెప్తా, మీరు సలహాలు చెప్పమంటే. ఆహా అటులనే మహా సంతోషమే. ఆయన మా పశువులను మంచిగా చూసుకుంది. అలాగే మహారాణి గారు చెప్పు కదా. మన గుమ్మ ముందు ఎవరో వచ్చి ఉన్నారు తల్లి. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించమంటావా తల్లి? ఆహ్వానించు కదా, ఎవరైనా సరే. ఎవరమ్మా, ఎవరు కావాలని? అమ్మవారిని కలుసుకోవడానికి వచ్చినాను. అలాగే రమ్ము కదా. ఓ శేషశయనా నారాయణ, ఓ కమల నయనా దీనవనా, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన దీనవన. చల్లగా పట్టించుకుంటుంది. జయ శ్రీ గురుదేవ భగవానికి వినుము వీరడు పతిని నిన్ను, వినుము వీరడు పతిని
తల్లి చల్లగా పట్టిందము. ఏ పని చేసదవో నీవు, ఏ పని చేసదవో నీవు, ఎరిగించు నాతో ముందు. ఏ పని చేసదవో నీవు, ఎరిగించు నాతో ముందు. ఏమేమో చేసేదావు. ఎరిగించు నాతో ముందు. ఏ పని చేసదవో నీవు, ఎరిగించు నాతో ముందు. ఏ పని నువ్వు చేసేదావు. నా ఫలితము నుంచాము దాటిగాను పొందులో. ఏ పని నువ్వు చేసేదావు. ఎరిగించు నాతో ముందు. ఏ పని నువ్వు చేసేదావు. ఎరిగించు నాతో ముందు. ఏ పని చేసదవో నీవు, ఎరిగించు నాతో ముందు. ఏ పని నువ్వు చేసేదావు. తల్లి నీవు ఏమి పని చేస్తావో నాతో తెలుపు కదా. నీవు ఏమి బాధపడకు. నీకు ఏమి పని రాకపోయినా నా దగ్గర దానిగా ఉంచుకుంది కదా. పువ్వులలో చందనమ్మ, పువ్వులలో చందనమ్మ, పొద్దుగా గంధం పువ్వులను, పువ్వులలో చందనమ్మ. పూలదండములైలో పూలను తుందునమ్మ. పూలను తుందునమ్మ. పూలను తుందునమ్మ. పూలగా గంధ తల్లి చక్కని దానవమ్మ, చక్కని దానవమ్మ, ధైర్యతి నిన్ను గలదా, చక్కని నిన్ను గలదా, చక్కని దానవమ్మ. సైరసి నిన్ను గలియో చక్కని వారమ్మ. భక్తుల పరులేమునా మగను తానది కాలేను. చక్కని దానవమ్మ. సైరసి నిన్ను గలియో చక్కని వారమ్మ. ధైర్యతి నిన్ను గలియు చక్కని దానవమ్మ. తల్లి నీవు నా భర్త రాజు నిన్ను చూసి ప్రేమించినోయేమో అని అనుమానపడుతుంటుంది కదా. అటులానా బోధుయమ్మ, అటులానా బోధుయమ్మ, తలుపమ్మ యాదువంటి, తలుపమ్మ యాదువంటి, తానను గాను పడేను, తలుపమ్మ యాదువంటి, రానను, తలుపమ్మ యాదువంటి, తలుపమ్మ యాదువంటి, తానను గాను పడేను, తలుపమ్మ యాదువంటి. దేవి గారు, నేను అలాంటి దానిని కాదు, నాకు 5 పతులు ఉన్నారు. తల్లి సరే సరే అటులైనా ఎడలా, సరే సరే అటులైనా ఎడలా, చాలా మంచి రాయే నాకు. సరే సరే అటులైనా ఎడలా, చాలా మంచి రాయే నాకు. సరసరయులైనా ఎడలా. చాలా మంచి రాయే నాకు. సరే సరే అటులైనా ఎడలా, చాలా మంచి రాయే నాకు. సరసరయులైనా ఎడలా. ధరణి పసుల మాతా పౌని హరియే నిడతో లేటిటకు. సరసరయులైనా ఎడలా. చాలా మంచి రాయే నాకు. అటులైనా ఎడలా, చాలా మంచి రాయే నాకు. సరసరయులైనా ఎడలా. తల్లి ఇంకా నువ్వు ఇంటిలోన నేను చెప్పిన పనులు చేసుకుంటా నా వద్దనే ఉండుము కదా. అమ్మగారు, నువ్వు అన్న విధంగానే నువ్వు ఎలా చెప్పినా ఆ పనులన్నీ నీ ఇంటిలో నేను చేస్తాను కదా. తల్లి అలాగే పనులు చెప్పు తల్లి, పనులు చెప్పు. నల్లనయ్యా చిన్ని
కృష్ణ నల్లనయ్యా దేవి తమ్ముడగు ఇచ్చకుడు ఎలా వస్తుంది? గోపాలకృష్ణ భగవానికి తీర్చకుండను దీపుండను అర వీర భయంకరుండను కీచకుండ నామధేయుండను విరాట్ భూపాలుని భావమర్దిని వైష్ణవదేవి ప్రియ తమ్ముండరు కదా. అయ్యా అయ్యా హరే సేవక అట్లే కాక కీలున పెరిగి సింహంలో బలగలవాడను సింహ బలుండని కూడా అంటారు కదా. స్వామి మరి ఎడేస్తున్నావు నాయన, ఈ రాత్రి వేళ ఎడేస్తున్నావు నువ్వు? నేను మా అక్కను చూడగా చాలా దినములు గడిచాను. ఆమెను చూడడానికే వెళ్తున్న వాళ్ళు కదా. అలాగే వెళ్ళము. జయ జయ వాసుదేవ జగమేల పరంధామ జయ జయ వాసుదేవ జగమేల పరంధామ. అక్కానికి ఇదే వందనము కదా. ఎలా మాట్లాడుతున్నావు తమ్ముడా? అక్క వందనమిదే అక్క వందనమిదే నిన్ను చూడగోరి నరుదంచుతుని కాదు. చక్కగా దీవించి నన్ను ఇక్కడ మీరంత శుభమా ఎరిగించగదే. అక్క ఏ వందనము రాలేదు. తమ్ముడా చల్లగా వర్తించము. నా ముద్దుల తమ్ముడలారా ఎన్నాళ్ళకు నిన్ను 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 నా కన్నుల చూడనాయరా ఎన్నాళ్ళకు నిన్ను నా కన్నుల చూడనాయరా ఎన్నాళ్ళకు నిన్ను ప్రేమమేన నీవు నీ సీమ వారలందరును నా మీద దయమరచిన ఇన్నాళ్ళ వరకును నా కన్నుల చూడనాయరా ఎన్నాళ్ళకు నిన్ను ఆహా తమ్ముడా, నిన్ను చూడక చాలా దినములు అవుతున్నది. నీవు క్షేమంగా ఉన్నావా? నీ రాజ్యంలోని ప్రజలంతా క్షేమంగా ఉన్నా? అక్క అక్క సరే అక్క సరగా
అదంతా తర్వాత విషయం కానీ మీ ఇంటి లోపల ఉన్న ఆ యొక్క చక్కని చుక్క ఎవరక్క? తమ్ముడా తమ్ముడ వినరాదలి కడలు మాలియని తమ్ముడ వినరాదలి కడలు మాలియని కొమ్మదాసి పండ్ల గుండెలు మాలియని కొమ్మదాసి పండ్ల గుండెలు మాలియని తమ్మదిగి చోటలు కా సంవత్సరముండునట నిమ్ముల గంధర్వులు పములేగుల వల్లరియటరా కొమ్మదాసి పండ్ల గుండెలు మాలియని తమ్ముడా ఈమె పేరు మాలిని అని అంటారు. నా వద్దకు వచ్చి దాచిగా అంటానంటే ఉంచుకుంటేనే కదా. ఆమెకు 5 పతులు అంట కదా. ఎంత నివర్తిస్తున్నాను ఇది దాచియనా? ఎంతనైన నమ్మరాలను ఇది దాచియనా? ఎంతనైనా నమ్మలేకుండా ఉన్నాను కదా. ఈ యొక్క చక్కని చుక్కని చూస్తే దాసి దాని వల్ల నాకు అగుపరచలేదు కదా అక్కయ్య. ఎటులైనా కానీ ఆమెను నా వద్దకు పంపించును కదా అక్కయ్య. తమ్ముడా తగదు తగదు తమ్ముడ వినరా ఎంతైన రాణి 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 మొగలు తండ్రి వారడగలరా ఎంతైన రాణి మొగలు తండ్రి వారడగలరా ఎంతైన రాణి మగువల్లే రాణి కునుబరిగేలి పంచుటకు మగువల్లే రాణి కునుబరిగేలి పంచుటకు జగతి వెలయు మధురముని చక్రధరుడు వెంకడురా మొగలు తండ్రి వారడగలరా ఎంతైన రాణి తమ్ముడా అలాంటి మాటలు పలకము కదా. ఆమె ఎంతైనా దాసిగా నా వద్దకు వచ్చినది. ఆమె భర్తలు 5 చాలా బలవంతులు అంట తమ్ముడా. అలాంటి పని చేయకము కదా. నీకు రాజ్యంలోనే మంచి మంచి బామలున్నారు. వాళ్ళు నువ్వు కదా. అక్క తను వలచినది రంగయు తను ముడిగిన జలమే గంగయు ముడు పెద్దలాడు వాక్యము మనముననే ఎంత పెట్టు మాటలికేలా. అక్కయ్య నీకు ఈ మాత్రం కూడా తెలియదా? తను పలిచినదే రంభ తను ముడిగినదే జలము అని ఆనాడు మన పెద్దలు చెప్పి ఉన్నారు కదా అక్కయ్య. నీకు ఆమె దాసిదాని వల్ల కనబడుచున్నదా? నా యొక్క కళ్ళతోటి చూడు కదా అక్క నీవు. హే మామా తమ్ముడా తలమాసి కలికి చిలకల కొలికి సలలిత శుభ మృదుల గాత్రి సరసిజ నేత్రి. హే బామమణి వలనొప్పగా నీదు సొగసును హే బామమణి వలనొప్పగా నీదు సొగసును తిలకింపగా నామనంబు దిగ్గన చెందే. హే బామమణి నిన్ను చూడంగానే నా హృదయంలో ప్రేమ మొలకలు మొలిచి ఉన్నది కదా. రమ్ము నాతో కూడుము కదా. నీ కొరకు కోరి అచ్చి ఉన్నవాడు కదా నేను.
పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి కోమలి కొడలి కూటి కోరి కొన్నవాడలేదు పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి పలుకారించవే నన్ను పామాని ముఖమెత్తి హే పామాని నీ యొక్క ముఖము ఎత్తి నాతో ముచ్చటాడు కదా హే ఏలనకు సిగ్గుపడుచుంటివి నీ యొక్క పంపు సంపులు నీ వయ్యారి నరకలు చూసి నిన్ను కోరియున్నవాడు కదా రమ్ము నాతో కూడుము కదా మీరు చూస్తే రాజులను నేను దాసిదారులను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను నువ్వు ఇలా మాట్లాడడం ధర్మం కాదు కదా. హే బాబమ్మని నిన్ను చూస్తే నా మనసు నిన్ను చూసినంతలో నా మనసు నిలవలేకయున్నది కదా రమ్ము నాతో కూడి సుఖంపు చెందుతుంది కదా ప్రతివార్తన వినుము నాదు బతులు నిన్న మోసమౌను 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 ప్రతివార్తన నేను నితరురాజు నీకెంత చెప్పురా వినిపించలేవు ప్రతివార్తన నేను నాదు బతులు నిన్న మోసమౌను ప్రతివార్తన నేను నాదు బతులు నిన్న మోసమౌను ప్రతివార్తన నేను నాదు బతులు నిన్న మోసమౌను ప్రతివార్తన నేను నాదు రాజవర్య నేను ప్రతివర్తను నేను అలాంటి దానిని కాదు అయినా నా భర్తను విన్నచో బాగుండదు కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో హే బాబమ్మని ఎంతటి వారైన నేను ఏ మాత్రం వెనుకబోను 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 ఎంతటి వారైన నేను ఎంతటి వారైన నేను ఏ మాత్రం వెనుకబోను ఎంతటి వారైన నేను ఏ మాత్రం వెనుకబోను ఎంతటి వారైన నేను ఏ మాత్రం వెనుకబోను ఎంతటి వారైన నేను హే బాబమ్మని నీ యొక్క పతులు ఎంతటి శూరులు వీరులైనంత మాత్రాన నేనెవరనుకుంటున్నావు కీచకుండను కదా ఎవరికి భయపడేవాడను కాదు నీ ఇష్టంతో నన్ను కూడినవా సరే లేనిచో నిన్ను బలవంతం చేతనైనా కూడేవాడు కదా ధరణి మధుర బాధ బాధ దయ చూడల పిల్లిలాద 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 ధరణి మధుర బాధ బాధ కలమంతల నాదు మధుర కావాడు పిల్లిలాద ధరణి మధుర బాధ బాధ దయ చూడల పిల్లిలాద ధరణి మధుర బాధ బాధ దయ
దుర్మార్గుల నుండి నన్ను కాపాడు స్వామి. బామ రమ్ము కదా, నాతో సుఖము చెందడం రమ్ము కదా. జయ జయ వాసుదేవ జగమేల పరంధామ. అక్కయ్య, నేను ఆ యొక్క బామ లేకుండా ఇక బ్రతకలేను కదా. నా ఈ జన్మమే వృధము కదా. అక్కాయ సుదతిని నా ప్రక్కకు వంపకున్నా వేదిక. అక్కాయ సుదతిని నా ప్రక్కకు వంపకున్నా బ్రతకను నేను. కలిగి నీ యొక్క దినమునకైనా నీవు ఒప్పించగదే. అక్కయ్య, నువ్వు ఎట్టులైనా చేసి ఆమెను ఒక్క రోజుకైనా, చివరికి ఒక్క గడి అయినా నాతో పంపించుము కదా అక్క. ఆమె లేనిదే ఇక నేను బ్రతకజాలను కదా అక్క. తమ్ముడా ఏదోనే పంపుతోడా. నేను ఎన్ని చెప్పినా ఇదే వాడను కదా. నేను ఆమె లేకుండా బ్రతకలేను కదా. బట్టి దానిని పంపుదానా తీసుకో కదిల్చుకో బాగులేలా. కొమ్ముని వింక నా మాట నిజము తమ్ముడా. నిన్ను చాలా మెచ్చివాడను కదా నేను. తమ్ముడా, నేను ఎంత చెప్పినా నువ్వు వినకుంటివి కదా. నేను ఎలాగోలో ఆమె ప్రతి చెప్పి నీ దగ్గరికి పంపించదాను. నీవు వెళ్ళిపోమిక. అలాగే పంపించు. జయ జయ వాసుదేవ జగమేల పరంధామ. జయ జయ వాసుదేవ జగమేల పరంధామ. తెలియా ఆ యొక్క దాసి ఆమెను నా దగ్గర పంపించు. శైలేంద్రి, పసిడి కలశంబు గైకొని శైలేంద్రి పసిడి కలశంబు గైకొని పాసురంగా. పసిడి కలశంబు గైకొని పాసురముగా కీచకుని సౌదంబు కేగి నీవు. నేను చెప్పి తినని బలికి సిద్ధమైన కళ్ళు తీసుకురాగదే యుళ్ళ మరలా. శైలేంద్రి, నేను చెప్పి తినని చెప్పి మా యొక్క సోదరుని దగ్గర తమ్ముని దగ్గరికి వెళ్ళి నాకు చాలా దుబ్బైతున్నది. సురా అనగా కళ్ళు తీసుకొని రమ్ము కదా. కృష్ణదేవి గారు ఏం చేయదు. జయ శ్రీ మండలే కృష్ణ భగవానికి. నిత్యం బేరి గంధంబు నిత్త వరకు అమ్మవారు. నిత్యం బేరి గంధంబు నిత్త వరకు తీయలేదమ్మ నెబోవ తీరదమ్మ. కీచకుని దివ్య జిండిదాకా ఇంక ఎవరినైనా పంపమ్మ జింపుగాను. కళ్ళు దేనో పంపుమి కమల నయనా. కృష్ణదేవి గారు, నాకు ఈ రోజు పనులు ఎక్కువ అయ్యి ఇవ్వలేదు. నాకు లేట్ బాగా టైం అయినది. ఇంకా కీచకుని ఇంటి వద్దకు ఎవరినైనా పంపు కదా అమ్మగారు. శైలేంద్రి, నీవు నా వద్దకు వచ్చినప్పుడు నేను చెప్పిన పని చేస్తానని అంటివే. ఇప్పుడు నాకు మారు పలుకుచుంటివా? నీవు ఎలాగైనా కొమ్ము, నాకు కళ్ళు తీసుకురాము. నాకు చాలా దూపు అవుతున్నది కదా. దైవమా, కృష్ణపురం రామా, ఎక్కడున్నావు? ఆపద్బాంధవ అనాథ రక్షగా నన్ను రక్షింపే భారం నీదే స్వామి. ఈ దుర్మార్గుని చెర నుండి నేను ఎలా విముక్తించుకున్నాను? జయ శ్రీ మల్లయ్య కృష్ణ భగవానికి. మరచి దివా నన్ను కృష్ణ శ్రీ కృష్ణ. Krishna
ఎక్కడున్నావు? నన్ను కాపాడు భారము నీవే అన్నయ్య. ప్రవేశించేమంటున్నది. అనాథ రక్షక, ఆపత్కాల బాంధవ, అనాథ రక్షక అని ద్రౌపది కాపాడే నీచుని బారి నుండి అన్నయ్య నీవే నన్ను కాపాడే. దానం నీవే, దీనురాల నుండి నన్ను కాపాడువు కదా. హలో గణతరం పైన దుప్పిని గనియునీదు. పన్నమని మంచి యుద్ధదానవా? గణతరం పైన దుప్పిని గనియునీదు. భగిని నన్ను వంప సురకాయి పాత్ర అక్కయ్య చాలా మంచిది కదా. నా కొరకు ఆ యొక్క నేను కోరిన విధంగా ఆ బామను నా వద్దకు పంపించే నాకెన్ను తీసుకనియో బామ వేగిరంబుగా రమ్మనను వెళ్ళమలయో. రాజవర్య, మీ అక్కయ్య సుధిష్ణాదేవి నన్ను కళ్ళు తెమ్మని పంపించినది. ఇదిగో పాత్ర, దీన్ని నింపించిన నేను తొందరగా వెళ్ళేదాను, లేదంటే మీ అక్క నన్ను కోపగించును కదా. హే సైలేంద్రి, ఎందుకట్లా తొందరపడుచుంటివి? సైలేంద్రి తొందర సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల నాదు మీ ఇంతలోక పట్టుకుంటి తెలియదేల, సైలేంద్రి తొందరేల సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల సరసకిందురా వేళ, సైలేంద్రి తొందరేల. చెందినవు కదా. వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వేది కోపించును తులదంతికనే పోయదాను, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక వాగుతుంటే నీవింకా, వాయువరసలు తెలియక. రాజవర్య, మీ అక్కగారు కోపగించు, వాయు వర్షం లేకుండా ఏం మాట్లాడుతున్నావు రాజవర్య? ఒక దాసిదాన్ని పట్టుకొని ఇలా మాట్లాడు తగదు కదా. నాకు కూడా ఇచ్చిన సో నేను వెళ్ళిపోయేదాన్ని కదా. ముందు నా దాహం తీర్చడానికి మా యొక్క దాహం తీర్చదు. నన్ను చూడు కదా, ఇక నేను భక్తులు లేదు. విడువారా విడువలోని నాకు చెయ్యి, విడువలోని పాపాత్మ విడువారా నాకు చెయ్యి, విడువలోని పాపాత్మ విడువారా నాకు చెయ్యి, విడువలోని పాపాత్మ విడువారా నాకు చెయ్యి, విడువలోని పాపాత్మ విడువలోని నాకు చెయ్యి, కడువడిని పాపవరము కడుతురా దుర్మార్గుడ విడువారా నాకు
అనేది తాళజాలను నమ్ము కదా నాకు కూడా విడువు నా చెయ్యి లేదంటే ప్రతిఫలం నువ్వు అనుభవించక తప్పదు కదా అని అనుచున్నంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన మాయా తిమరము చే కీచకు నేత్రము ప్రసంగ శైలేంద్ర వారి చేయిని విడిపించుకొని పోయి విరాటుని సభామందిరంలో చేరి తన వృత్తాంతమంతా వినిపించిన యూరకుండనంట. నాటి రాత్రి కాలమున వంటశాలకేగి భీముని సంగతంతే వెలిగించి తుదకు ఏమనుచుంటారట.